Good morning, students. Today in this class, I will explain some important 8 marks questions from the chapter Probability. ఈ 8 మార్క్స్ సిరీస్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ డల్ స్టూడెంట్స్ మేము ఫెయిల్ అవుతామేమో అన్న భయం ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఈ 8 మార్క్స్ మాత్రమే నేర్చుకోవడం ద్వారా మనం ఈజీగా 40 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 8 మార్క్స్ సిరీస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఇందులో భాగంగా ఓన్లీ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువ సార్లు అడిగిన 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా మొదటిసారిగా ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ తీసుకుంటున్నాను. 8 మార్క్స్ క్వశ్చన్. ఏ గేమ్ కన్సిస్ట్స్ ఆఫ్ టాసింగ్ ఏ 1 రూపీ కాయిన్ 3 times and noting its outcome each time. Hanif wins if all the tosses give the same result, that is 3 heads or 3 tails, and loses otherwise. Calculate the probability that Hanif will lose the game. So this is the question here. Let me start the solution. A game consists of tossing a 1 rupee coin 3 times. First of all, here we have to write all the possible outcomes of the experiment. Here, what is the experiment? Tossing a 1 rupee coin is experiment. How many times he tossed? 3 times. So, first మనం ఏం చేయాలి అంటే ఇక్కడ all possible outcomes of the experiment అనేది మనం రాయాలి. So, if a coin, whether it is a 1 rupee coin or 2 rupee coin or 5 rupee coin, the outcomes are same. If a coin is tossed 3 times, then all possible outcomes of the experiment is equal to, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. ఏబిసి అనే ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ముగ్గురు స్టూడెంట్స్కి కూడా నేను ఒక్కొక్క 1 రూపీ కాయిన్ ఇచ్చి టాస్ చేయమన్నాను. అప్పుడు మనకు వచ్చే పాసిబిలిటీస్ మొత్తం ఒక్కసారి మనం తెలుసుకుందాం. ముగ్గురికి హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మనకి ఫస్ట్ కేస్. లేదు, ఈ ఇద్దరికి హెడ్ వచ్చి వీళ్ళకి టైల్ రావచ్చు, థర్డ్ పర్సన్కి. లేదు, హెడ్ టైలు టైలు ఇలా రావచ్చు. లేదు, హెడ్ టైలు హెడ్, ఇలా 4 పాసిబిలిటీస్ ఉన్నాయి స్టార్టింగ్ విత్ హెడ్. అలానే 4 పాసిబిలిటీస్ టైల్స్తో కూడా ఉంటాయి. ఇటువైపు రాస్తాను చూడండి. టైల్స్ సంబంధించి ముగ్గురు, ఇద్దరికి టైల్ రావచ్చు, ఒకరికేమో హెడ్ రావచ్చు. లేదు, ఒకడికి టైల్ వచ్చి మిగతా ఇద్దరికి హెడ్ రావచ్చు. లేదు, ఒకడికి టైలు, ఒకడికి హెడ్, ఒకడికి టైల్ రావచ్చు. లేదు, ముగ్గురికి టైల్ రావచ్చు. అంటే ఇక్కడ మనం ఏ కాయిన్ ఈస్ టాస్డ్, 1 రూపీ కాయిన్ ఈస్ టాస్డ్ 3 times అన్నాడు. సో ఇక్కడ మనం ముగ్గురు విద్యార్థులకి ఒక 1 రూపీ కాయిన్ ఇచ్చి మనం టాస్ చేయమన్నప్పుడు వచ్చిన అన్ని పాసిబిలిటీస్ని మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటి? కాయిన్ని టాస్ చేయటం. ఎన్నిసార్లు టాస్ చేశారు? 3 times టాస్ చేశారు. ఈ 3 times టాస్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆ అవుట్కమ్స్ మొత్తము మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కాబట్టి అన్నీ రాసాము. ఎప్పుడు అయినా గుర్తుపెట్టుకోండి ఈజీగా రాయడం కోసం. స్టార్టింగ్ ఎప్పుడు 3 heads రాసుకోండి, ఎండింగ్ ఎప్పుడు 3 tails రాసుకోండి. అర్థమైందా? మిగతా అప్పుడు 4 ఏమో హెడ్తో స్టార్ట్ అవుతాయి, 4 ఏమో టైల్తో స్టార్ట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తున్నాను నేను ఇప్పుడు all possible outcomes of the experiment. Head, head, head. Next, head, head, tail. Next one, head, tail, tail. ఇది ఒకటి అటు ఇటు రాసినా పెద్ద నష్టం ఏం లేదు. హెడ్, టైల్, హెడ్. సో హెడ్తో 4 రాశాను. అలానే టైల్తో కూడా 4 రాస్తాను. చూడండి, టైల్, టైల్, హెడ్. నెక్స్ట్ టైల్, హెడ్, హెడ్. నెక్స్ట్ టైల్, హెడ్, టైల్. నెక్స్ట్ టైల్, టైల్. సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఎన్ని మనకి ఇక్కడ 8 వచ్చినాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8. Therefore, number of all possible
outcomes of the experiment is equal to ఎంత 8. Number of all possible outcomes of the experiment is equal to 8. ఇక్కడ మనం ప్రాబబిలిటీలో ఏ ప్రాబ్లం చేయాలి అన్నా మనకు ముఖ్యంగా రెండు విషయాలు తెలియాలి. ఒకటి ఎక్స్పెరిమెంట్, రెండోది ఈవెంట్. అండర్స్టాండ్? ఇక్కడ ఎక్స్పెరిమెంట్ గురించి అయిపోయింది. మనకు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ 8 వచ్చినాయి. ఇప్పుడు ఈవెంట్ ఏంటి? ఇక్కడ హనీఫ్ అనే వ్యక్తి గెలవటమా ఓడిపోవటమా? ఎప్పుడు ఓడిపోతున్నాడు, ఎప్పుడు గెలుస్తున్నాడు? ఇక్కడ ఎప్పుడు ఓడిపోతున్నాడు, ఎప్పుడు గెలుస్తున్నాడు అంటే అతనికి 3 heads 3 tails అంటే సేమ్ రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే అతను గెలుస్తున్నాడు. హనీఫ్ విన్స్ ఇఫ్ ఆల్ ద టాసెస్ గివ్ ద సేమ్ రిజల్ట్, దట్ ఈస్ 3 heads or 3 tails. ఇన్ ఆల్ అదర్ కేసెస్ he will lose the game. అండర్స్టాండ్? సో ఇప్పుడు మనకి సేమ్ రిజల్ట్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి చెప్పండి. ఇక్కడ సేమ్ రిజల్ట్ 3 heads 3 tails. ఈ రెండు సందర్భాల్లోనే అతను గెలుస్తున్నాడు. He is winning the game only in these 2 situations. In all the other situations he is losing the game. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది హనీఫ్ will lose the game only, not winning. హనీఫ్ will lose the game. Probability that Hanif will lose the game. So let E be the event. Let E be the event that Hanif will lose the game. Let E be the event that Hanif will lose the game. So what are the favorable outcomes to this event? Right. All favorable outcomes to the event E. Favorable outcomes to the event E. You should not write these two because in this situation Hanif will win the game. Now we are finding the probability that Hanif will lose the game. So you have to write all the remaining. Head, tail, next one. Head, tail, next one. Head, tail, next one. Tail, head, next one. Tail, head, last one. Tail, head. So these are the outcomes favorable to the event. So how many are there? 6 are there. So number of outcomes favorable to the event. Number of outcomes favorable to the event. Therefore, number of outcomes favorable to the event E is equal to 1, 2, 3, 4, 5, 6. Therefore, probability that Hanif will lose the game or P of E is equal to probability that Hanif will lose the game or P of E is equal to number of outcomes favorable to the event by number of all possible outcomes of the experiment. This is the formula for probability. Number of outcomes favorable to the event by number of all possible outcomes of the experiment. Number of outcomes favorable to the event is 6. By number of all possible outcomes of the experiment is equal to 8. That is equal to 2 3s, 2 4s. That is equal to 3 by 4. Therefore, probability that Hanif will lose the game is equal to 3 by 4. Thank you very much. If you like my videos,
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.